జాతీయ వాదమే లక్ష్యంగా పొలిటికల్ రివ్యూస్ ఎనాలిసిస్ ఛానల్ శాస్త్రి స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపుకి అసలు కాంగ్రెస్ పార్టీకి ఏదైనా పాత్ర ఉందా? దీనికి సంబంధించిన వివరాలతో ఈరోజు ఈ వీడియో. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇప్పటిదాకా నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రుల్ని, మరొక పక్క మమతా బెనర్జీని చూశాం. అయితే చాలా లేట్గా మన యువరాజు రాహుల్ గాంధీ కూడా నేనున్నానంటూ వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైపోయారు. ఇప్పటిదాకా ఆయన కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్లో బిజీగా ఉండి కొంత రెస్ట్ తీసుకుని ఇప్పుడు ఉత్సాహంతో వెస్ట్ బెంగాల్ ఎన్నికల ప్రచారానికి వచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలు నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే శక్తి నాకే ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం నా మీద 36 కేసులు పెట్టింది. సుమారుగా 55 గంటల పాటు ఈడీ నన్ను ప్రశ్నించింది. ఆ రకంగా ఈడీ మమతను ప్రశ్నించిందా? మోడీ ప్రభుత్వం మమత మీద కేసులు పెట్టడం జరిగిందా? సో మీరు సరైన ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో రావాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి, బీజేపీని, టీఎంసీని ఓడించాలంటూ చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ ఉందా? కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లని, కొంత ఓట్ షేర్ని సాధించినట్లయితే ఇది భారతీయ జనతా పార్టీ విజయానికి ఉపయోగపడుతుందా అంటే సమాధానం అవుననే వస్తుంది. ఎంతైనా కాంగ్రెస్ పార్టీకి వెస్ట్ బెంగాల్లో కొన్ని ముస్లిం ప్రాంతాల్లో కొంత సపోర్ట్ బేస్ ఉంది. ముఖ్యంగా ముర్షిదాబాద్, మాల్దా, నార్త్ దినాజ్పూర్ ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్న ముస్లిం అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ముస్లింలు ఎక్కువగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఈ విషయం 2016లో ప్రూవ్ అయింది కూడాను. 2016లో ఈ ముస్లిం సపోర్ట్ తోటే సుమారుగా 12.25% ఓట్ షేర్తో కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలను గెలుచుకుంది. అదే ముస్లింల సపోర్టుతో 2019 లోక్సభ ఎలక్షన్స్లో సుమారుగా 5.67% ఓట్ షేర్తో కాంగ్రెస్ పార్టీ 9 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. అయితే 2021 అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చే నాటికి మాత్రం కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది. జస్ట్ 3% ఓట్ షేర్తో 0 సీట్లని, అంటే ఒక్క సీట్ని కూడా 21 అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలుచుకోలేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి కొంత ఓట్ బేస్ ఉంది ఈ ముస్లిం డామినేటెడ్ అసెంబ్లీ స్థానాల్లో. అదే భారతీయ జనతా పార్టీకి కావాల్సింది. ఒక పక్క ఆల్ ఇండియా ఎంఐఎం సుమారుగా 5 to 7% ఓట్ షేర్తో ముస్లిం ఓట్లను చీల్చబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అట్లీస్ట్ 5 to 7% ఓట్ షేర్తో కొన్ని డబుల్ డిజిట్లో అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటే ఆ గెలుపు కూడా ముస్లిం డామినేటెడ్ ఏరియాలోనే జరిగే అవకాశం ఉంది. అలా జరిగితే బీజేపీకి అది అంది వచ్చే అవకాశం. ఎందుకంటే బీజేపీ 2021 అసెంబ్లీ ఎలక్షన్స్లో 112 ముస్లిమ్స్ ఎక్కువగా ఉండే అసెంబ్లీ స్థానాలు, అంటే ముస్లిమ్స్ అక్కడ 30%, కొన్ని స్థానాల్లో 50%కి పైగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ కేవలం 5 స్థానాలనే గెలుచుకుంది. టీఎంసీ అక్కడ ఏకంగా 106 స్థానాలను గెలుచుకుంది. అది కూడా జస్ట్ 5,000, 10,000, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20,000, ఇలా చాలా స్వల్ప మెజారిటీతోటే టీఎంసీ గెలిచింది ఈ ముస్లిం డామినేషన్ ఏరియాస్లో. ఇప్పుడు అదే ప్రాంతంలో, అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కానీ కొంత ఓట్ షేర్తో కొన్ని స్థానాలను గెలుచుకోవడం చేసినట్లయితే అది బీజేపీకి మరిన్ని స్థానాలని గెలుచుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. అందుగురించే కాంగ్రెస్ పార్టీ కొంత ఓట్ షేర్ను సాధించడం, కొన్ని సీట్లను గెలవడం తప్పనిసరిగా బీజేపీ గెలుపుకి ఉపయోగపడుతుందన్నమాట. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సభలకి వెస్ట్ బెంగాల్లోని పోలీస్ స్టేషన్లో పర్మిషన్ దొరకలేదు. ఎందుకంటే మమతా బెనర్జీకి అస్సలు ఇష్టం లేదు రాహుల్ గాంధీ ప్రచారం చేయడం వెస్ట్ బెంగాల్లో. ఎందుకంటే రాహుల్ గాంధీ వచ్చినట్లయితే ముస్లిం ఓట్ బ్యాంక్నే కాన్సన్ట్రేట్ చేస్తాడు, ఆయన దాన్నే స్ప్లిట్ చేస్తాడు. సో అది మమతా బెనర్జీకి దెబ్బ. సో అందుగురించే మమతా బెనర్జీకి అసలు రాహుల్ గాంధీ ప్రచారం ఇష్టమే లేదు. అసలు రాహుల్ గాంధీని ఎంటర్టైన్ చేయడం వెస్ట్ బెంగాల్లో
ఈ కారణం చేతనే మమతా బెనర్జీకి ఇష్టం లేదు. అలాగే రాహుల్ గాంధీకి కూడా మమతా బెనర్జీ ఓడిపోవాలని మనసులో కోరుకుంటున్నారు. ఇండైరెక్ట్గా ఆయన కోరుకునేది అదే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఏ రకంగా మమతా బెనర్జీ గెలుపు నష్టం కలిగిస్తుందో అంతకంటే ఎక్కువగా రాహుల్ గాంధీకి కూడా మమతా బెనర్జీ గెలుపు నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే మమతా బెనర్జీ రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే వెస్ట్ బెంగాల్లో త్వరలో నేనే అధికారంలోకి వస్తున్నాను, నేనే ముఖ్యమంత్రి కాబోతున్నాను, తర్వాత కేంద్ర రాజకీయాల మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం, అక్కడ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని అధికారం నుంచి దించుతాం అంటూ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీ కూడా ఈ ముస్లిమ్స్ మీద ఈ పాకిస్తాన్ మీద ఒక టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ని విమర్శిస్తూ మమతా బెనర్జీ నేతృత్వంలోని ఇండీ కూటమి అధికారంలోకి వస్తే పాకిస్తాన్ తాట తీస్తామని చెప్పడం జరిగింది. దీంట్లో అర్థం మమతా బెనర్జీ త్వరలో ప్రధానమంత్రి అవుతుందని చెప్పడం మాట. సో ఈ రకంగా వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మమతా బెనర్జీ గెలిచి కేంద్ర రాజకీయాల్లోకి వస్తే అది కాంగ్రెస్ పార్టీకి దెబ్బ. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇండీ కూటమిలో ఒక పెద్దన్న పాత్రని పోషిస్తున్నాడు. ఇప్పటిదాకా ఈ లోక్సభలో బిల్లుల్ని ఫెయిల్ చేయడం, అలాగే మమతా బెనర్జీ ప్రతిపక్షాల తరపున తనే రిప్రజెంటేటివ్గా మోడీ ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం, ఇలాంటి అనేక విషయాల్లో రాహుల్ గాంధీ పెద్దన్న పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పుడు మమతా బెనర్జీ తాను కేంద్ర రాజకీయాల్లోకి వచ్చి పెద్దక్క పాత్రను పోషిస్తే రాహుల్ గాంధీకి అస్సలు మింగుడు పడదు ఆ విషయం. అందుగురించే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోవడమే మంచిదని రాహుల్ గాంధీ కోరుకునే అవకాశం ఉంది. సో ఈ రకంగా రాహుల్ గాంధీకి మమతా బెనర్జీ ఓడిపోవడం చాలా ముఖ్యం. అలాగే బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఈ ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో కొన్ని సీట్లను గెలుచుకోవడం కూడా అంతే ముఖ్యం. సో అది ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీ విజయానికి కారణం అవుతుంది. అందుగురించే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఈ రకంగా మమతా బెనర్జీని భారతీయ జనతా పార్టీని ఒకే ఘాటను కట్టి విమర్శిస్తూ తమకి ఓటేయాలంటూ ప్రజల్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎంతో కొంత ఓట్ షేర్ సాధించగలిగితే ముస్లిం డామినేటెడ్ ఏరియాస్లో అది మమతా బెనర్జీ ఓట్ బ్యాంక్ని గండి పెడుతుంది, మమతా బెనర్జీ విజయాన్ని అడ్డుకుంటుంది. ఒక పక్క ఎంఐఎం కూడా 5 to 7% ఓట్ షేర్ తోటి గెలుచుకోబోతోందని కొన్ని స్థానాలని అంచనాలు వస్తున్నాయి. ముస్లిం ఓట్ బ్యాంక్ని చీల్చబోతోందని. అదే బాటలో కాంగ్రెస్ పార్టీ కూడా 2016లో లాగే కొంత పెరిగిన ఓట్ షేర్తో సీట్లను గెలుచుకున్నట్లయితే అది భారతీయ జనతా పార్టీ నెత్తి మీద పాలు పోసినట్లే. అందుగురించి నేనే పెద్ద హీరో, నేనే గొప్ప, బీజేపీని ఎదుర్కోవడానికి నా మీదే కేసులు పెట్టారు, నన్నే ఈడీ ప్రశ్నించింది, మమతా బెనర్జీకి అంత సీనే లేదు అంటూ ఈ రకంగా రాహుల్ గాంధీ గొప్పలు చెప్పుకుంటూ ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే మమతా బెనర్జీ చాలా క్లియర్గా చెప్తోంది, బీజేపీ నుంచి ముస్లింలను రక్షించే శక్తి నాకే ఉందంటూ. అందుగురించే ముస్లింలు ఒకవేళ కన్సోలిడేట్గా మమతా బెనర్జీకి సపోర్ట్ బేస్గా మారి ఎటువంటి ఓట్ స్ప్లిట్ జరగకపోయినట్లయితే అది భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది కలిగించే విషయం. అలా కాకుండా ఆల్ ఇండియా ఎంఐఎం అలాగే కాంగ్రెస్ పార్టీ కొంత ముస్లిం ఓట్ షేర్ని చేల్చగలిగితే అది బీజేపీకి వరమే. చూద్దాం ఏం జరుగుతుందో. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కూడా తప్పనిసరిగా తెలియజేయండి. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో కొంత ఓట్ షేర్ కొన్ని సీట్లను గెలుచుకుని బీజేపీకి ఉపయోగపడుతుందా లేకపోతే చతికిల పడుతుందా? మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి. జాతీయవాదమే ఈ ఛానల్ లక్ష్యం. థ్యాంక్ యూ.